నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలోని హరిజనవాడ వాసులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలోని హరిజనవాడ నివాస ప్రాంతాల చుట్టూ ఎలాంటి రక్షణ గోడలు లేకుండా అస్తవ్యస్తంగా తవ్విన చేపల గుంటలు స్థానిక చిన్నారుల ప్రాణాలకు పెనుముప్పుగా పరిణమించాయి. ఇళ్ల పక్కనే ప్రమాదకరంగా ఉన్న ఈ చేపల గుంటల వద్ద పిల్లలు ఆడుకుంటూ పలుమార్లు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన సంఘటనలు జరిగాయని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఏ విపత్తు ముంచుకొస్తుందోనని తల్లులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణభయంతో ప్రతి నిమిషం నరకం చూస్తున్నామని మహిళలు వాపోతున్నారు. ఈ తీవ్ర సమస్యపై స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామ మహిళలు కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. చేపల గుంటల చుట్టూ వెంటనే రక్షణ గోడలు నిర్మించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి మా పిల్లల ప్రాణాలను కాపాడాలని హరిజనవాడ నివాసితులు వేడుకుంటున్నారు. మా నిడుముసలి గ్రామం ఇందుకూరుపేట మండలం. దయచేసి మా మనవ ఆలకించాలి. ఎందుకంటే మేము ప్రస్తుతం 200 కుటుంబాలు ఉన్నాము. ఒక్క నాయకుడు గాని వర్షం వచ్చినప్పుడు గాని ఏం వచ్చినప్పుడు మా మధ్యకి ఎవరైతే రారు. అయితే ఇప్పుడు ఓట్ల సమయంలో మాత్రం కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని బతులాడతారు. అయితే ఇప్పుడు గుంటల విషయంలో మాత్రం ఎవరు కూడా మమ్మల్ని సహకరించట్లేదు. పిల్లలు ఉంటే బడికి వెళ్ళే పిల్లలు ఉన్నారు, పనికి వెళ్ళే వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు పనికి వెళ్తారు తల్లులు. అయితే బిడ్డను ఎలా కాపలా కాస్తారు? కాపలా కాయలేరు కదా. ఇది గుంట, ఇది ఇల్లు. తల్లి పనికి వెళ్తుంది, బిడ్డగా గుంట్లో పడుతుందంగా ఏ రీతిగా ఆలోచించాలి? ఒక్కసారి మీ మనవకి తీసుకొస్తా ఉన్నాము. మీరు దయచేసి మాకు నిడుముసలి గ్రామానికి న్యాయం జరపాలి. ప్రతి విషయంలో మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గుంట్లుండాయి. ఇవన్నీ కంచె లేదు, ఏం లేదు. మాకైతే న్యాయం జరగాలి. నేను ఒక్కదాన్ని సార్ నేను ఉండేది. వీళ్ళన్నీ వదిలేస్తున్నారు, మా ఇంటి మనకు వచ్చేస్తున్నాయి. అసలు ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా నాకు అర్థం కావట్లేదు. ఆ కాలం మాత్రం చేయలేదు. గబ్బు కొట్టిపోతుంది. మా ఇందుకూరుపేట మండలం బుజ్జమ్మని మాట్లాడుతున్నాను. అసలు నేను నిలవలేకున్నాను సార్. నేను ఆ ఇంట్లోను వచ్చి వదిలేరంటే గోడకు వచ్చి ఆనిపోతా ఉండే. ఆ ఇల్లు కూడా ఉంటుందా ఉండదని నాకు అర్థం కావట్లేదు. చేపల గుంటలో నీళ్ళన్నీ వచ్చి మా పంట మీద పడిపోతున్నాయి. మాకు న్యాయం చేయమ్మా. 200 కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాల పరిస్థితి అనేది నీకు చెప్పుకొని ఉన్నాం మేము. ఎవరు కూడా మమ్మల్ని అయితే పట్టించుకోవటం లేదు. గుంటలు చూస్తే, రేతులు చూస్తే ఇంజిన్లు ఆటో ఇంజిన్లు వేసేస్తున్నారు. పొగలు చూస్తే చేపలు పట్టుకొని కాలువలో పోసేస్తున్నారు. మా ఇళ్ల మధ్య వాసనకు పట్టుకోలేకున్నాము. పసిబిడ్డలు పెట్టుకొని మేము ఎట్టుండాలా? ప్రతి కారణం ఏదైనా కూడా మాకు చేపల గుంటలు మాకైతే ఉండకూడదు. ఇళ్ళ తక్కువ ఉండకూడదు. 200 గడప ఉంది. 200 గడప ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా కూడా నువ్వు న్యాయం చేయాలమ్మా ప్రశాంతమ్మ. పల్లారెడ్డి దశరెడ్డి పక్కన గుంటలు మా ఈ ఇల్లులు, ఈ గుంటలు కంచి లేదు. ఆ చచ్చిపోయిన అవన్నీ ఇచ్చి మా ఇళ్ళ మీద పెడుతున్నాయి కాకులు. పిల్లకాయలు తినేదానికి లేదు, పసిబిడ్డలు వచ్చేదానికి లేదు. భయంగా ఉంటుంది మాకు. మీకు కంచి లేదు, కాపలా కాసుకోవాల్సి వస్తుంది బిడ్డలు. మేము ఎటు వచ్చేదానికి లేదు, ఇటు పోయేదానికి లేదు. అమ్మ ప్రశాంతమ్మ దయచేసి మాకు న్యాయం చేయి తల్లి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.